ఏజెన్సీ నిబంధనలను తుంగలో తొక్కి చట్టవిరుద్ధంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న కృష్ణవేణి విద్యాసంస్థల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కంపాటి పృథ్వీ డిమాండ్ చేశారు. కృష్ణవేణి విద్యాసంస్థల్లో అడ్మిషన్ అయిన ఒక ఆదివాసీ విద్యార్థిని వసతిగృహంలో ఉండలేకపోతున్నానని, కళాశాల అధ్యాపకులు చెప్పే పాఠాలు అర్థం కావడం లేదని, నాకు సర్టిఫికెట్స్ ఇవ్వాలని కోరగా గత 10 రోజుల నుండి తిప్పించుకొని 50,000 రూపాయలు డిమాండ్ చేసి విద్యార్థిని వారి కుటుంబాన్ని మానసిక ఒత్తిడికి గురిచేశారని తెలిపారు. ఆదివాసీ ఇతర పేద విద్యార్థుల వద్ద లక్షల రూపాయలు దండుకోవడం, ఎటువంటి అనుమతులు లేకుండా వసతి గృహాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం, ప్రభుత్వం నుండి విద్యార్థులకు వచ్చే ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్లను విద్యార్థులను మాయ చేసి తమ సొంత ఖాతాల్లోకి మలుచుకోవడం, ఇంటర్మీడియట్ విద్యార్థులను బయటకు తీసుకొచ్చి డిగ్రీ కళాశాలలో క్లాసులు బోధించడం, ఎంసెట్, నీట్, లాంగ్ టర్మ్ కోచింగ్ల పేరుతో విద్యార్థుల వద్ద భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని, తక్షణమే చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న కృష్ణవేణి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏం చేయాలంటే సార్ మీరేం చేస్తున్నారు నేనేం చేయను అదే అంటే 10-12 వేలు ఇచ్చిన 5 వేలు చేతులు పెట్టరండి. ఎక్కడ చెప్పలేదు, అక్కడ చెప్పేది మీరు మాట్లాడదాన్ని సవాలు చెప్పా, మీరు మాట్లాడదాన్ని సవాలు చెప్పా, ఎక్కడైనా మీరు మాట్లాడుతున్నారు, ఎక్కడ చేస్తున్నారు సమాధానం చెప్పి మేము మాట్లాడిన తర్వాత కూడా సార్ అయితే ఎవరండి ఏం చేసుకోకుండా నేనే మాట్లాడుతున్నాను, సార్ అయితే ఎవరు మాట్లాడుతున్నారు. ఎందుకు తీయద్దు? ఆగండి, మీరు జరగండి. ఎందుకు తీయొద్దా అండి? నా పేరు పృథ్వీ, పీడీఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి. కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి కృష్ణవేణి విద్యాసంస్థ ఫీజుల దోపిడీకి పాల్పడుతూ ఉన్నది. ఈ ఏజెన్సీలో ఎటువంటి అనుమతులు లేకోకుండా వసతి గృహాలు నిర్వహించడము, హాస్టల్లో అడ్మిషన్ అయిన తర్వాత హాస్టల్లో ఉండలేనటువంటి వాళ్ళని, కాలేజీలో ఉండలేనటువంటి వాళ్ళ దగ్గర విపరీతమైనటువంటి ఫీజులు దండుకోవడం, వాళ్ళ దగ్గర లక్షల్లో ఫీజులు తీసుకోవడం, డిమాండ్ చేయడం, 2 రోజులకి 3 రోజులకే వాళ్ళ దగ్గర 30 నుండి 40 వేల రూపాయలు తీసుకునే విధంగా విద్యార్థులను వేధించేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. దీని మీద పీడీఎస్యుగా ఇది అన్యాయం అని చెప్పేసి 2 రోజులకి 50,000 రూపాయలు తీసుకోవడం అన్యాయం అని చెప్పేసి మేము విద్యాసంస్థకు పోయినటువంటి సందర్భంలో పీడీఎస్ విద్యాసంస్థ మీద కూడా దాడికి పూనుకునేటటువంటి పరిస్థితి ఆ కళాశాల యాజమాన్యం నుండి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏజెన్సీలో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర ముక్కు పిండి ఏజెన్సీ అనుమతులు లేకోకుండా చట్టవిరుద్ధంగా ఇక్కడ క్యాంపస్లు ఇరుకుగా ఏర్పాటు చేసుకోవడం, వసతి గృహాలు ఏర్పాటు చేసుకోవడం, రకరకాల వేధింపులకు గురి చేసి ఎటువంటి అనుమతులు లేకోకుండా విద్యార్థులని పీల్చి పిప్పు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ కృష్ణవేణి విద్యా సంస్థలలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అనుమతులు లేనటువంటి హాస్టల్స్ని, అనుమతులు లేనటువంటి కాలేజీ క్యాంపస్ని, అనుమతులు లేనటువంటి వాళ్ళ స్కూల్స్ని మొత్తం కూడా సీజ్ చేయాలని చెప్పేసి విద్యాశాఖకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి విద్యార్థులను గర్ల్స్ని తీసుకొని పోయి డిగ్రీ కాలేజీలో క్లాసులు నిర్వహించడము, అదేవిధంగా విద్యార్థులకి సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడము, ఫైర్ సేఫ్టీ లేకపోవడము, అనేక రకాల సమస్యలు అందులో ఉన్నప్పటికీ విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. తక్షణమే విద్యాశాఖ స్పందించి అనుమతులు లేనటువంటి హాస్టల్స్ని, అనుమతులు లేనటువంటి కాలేజీ క్యాంపస్లని, అదేవిధంగా ఎటువంటి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం లేనటువంటి సౌకర్యాలు లేనటువంటి ఆ కాలేజీని తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి మేము పీడీఎస్యుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.